కాబట్టి మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. అది పూర్తిగా సమసిపోయినట్టేనా? భూమన కరుణాకర్ రెడ్డి గారు గెలిచారా? ప్రభుత్వం గెలిచిందా అండి ఇందులో, ఈ ఎపిసోడ్లో? భూమన కరుణాకర్ రెడ్డి గారు 100% గెలిచారు. ఎటువంటి అనుమానం లేదు. దానికి కారణాలు కూడా చెప్తాను. రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వారు సవాల్ విసరడము, ఛాలెంజ్ విసరడం చేయడం జరిగింది. వెంటనే నిమిషాల వ్యవధిలోనే మా కరుణాకర్ రెడ్డి గారు స్పందిస్తూ నేను సిద్ధం, సభావేదికి నేను మీరు చెప్పినట్టు 10 గంటలకు వస్తాను, మీరు కూడా రండి అని చెప్పి వారు ప్రతిస్పందన ఇవ్వడం జరిగింది. అయితే మరుసటి రోజు పల్లా శ్రీనివాసరావు గారు రాకపోగా ఎప్పుడైతే కరుణాకర్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారో అప్పటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తిరుపతి నియోజకవర్గం కానీ పక్క చంద్రగిరి నియోజకవర్గం మొత్తం కూడా గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు జరిగాయి. వీళ్ళేమో ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే కానీ పక్క నియోజకవర్గం చంద్రగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు జన సమీకరణకి, వీళ్ళ యొక్క కార్యకర్తల సమీకరణకి పిలుపునివ్వడం జరిగింది. కట్ చేస్తే మరుసటి రోజు 10 గంటలకంతా 4 ఎమ్మెల్యేలు, తిరుపతిలో ఉన్నటువంటి పార్టీ క్యాడరు, 3 పార్టీల క్యాడరు, పాలక మండలి సభ్యులు, మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్లు పెద్ద ఎత్తున గోశాలకు చేరుకున్నారు. మమ్మల్ని మాత్రము కరుణాకర్ రెడ్డి గారి ఇంటి వద్ద అడ్డగించారు వందలాది మంది పోలీసులతో. అక్కడి నుంచి ఏమంటే ఫోన్లు చేస్తారు, మీరు రావట్లేదు, మీరు రావట్లేదని. ఈ ఫోన్లు ఎప్పుడైతే బొజ్జల సుధీర్ రెడ్డి గారు కానీ పులివర్తి నాని గారు శాసనసభ్యులు ఇద్దరు ఫోన్ చేసి మీరు రావట్లేదా అని కవింపు చర్యలకు పాల్పడితే అక్కడ పోలీసుల్ని దారి మళ్లించి నేను మన తిరుపతి ప్రస్తుత ఎంపీ గురుమూర్తి గారితో పాటుగా మా యొక్క తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారితో పాటుగా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే కూడా పోలీసులు అడ్డగించడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళినటువంటి మోటో మీరు రమ్మంటున్నారు కానీ వాస్తవ పరిస్థితులు అక్కడ అలో చేయడం లేదు. ఈ విధంగా మా యొక్క పరిస్థితిని వివరిస్తుంటే కూడా ఎక్కడ కూడా అక్కడ లోపలికి ఆహ్వానించడానికి సిద్ధంగా లేరు. మరి ఎందుకు ఛాలెంజ్లు వీళ్ళకి? మేము వస్తామంటున్నాం, కరుణాకర్ రెడ్డి గారు వస్తాను, నేను అక్కడ మీరు చెప్పినటువంటి ఆరోపణల్ని నేను నిరూపిస్తానంటున్నారు, కానీ వీళ్ళు సిద్ధంగా లేరు. కేవలం వీళ్ళు ప్రజల దారిని మళ్లించాలి, ప్రజల దగ్గర ఈ యొక్క నిజాల్ని కప్పి పెట్టాలి. అంతేగాని వీళ్ళు తప్పు జరిగింది, ఆ తప్పును మరోసారి జరగకుండా చేద్దామనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి అంతిమంగా ఈ రోజు నిజం గెలిచింది. కరుణాకర్ రెడ్డి గారు గెలిచారు, ప్రజలకు వాస్తవాలు తెలిసాయి. ఏం సార్, సీఎం గారు అసలు ఒక్క గోవు కూడా మరణించలేదు వీళ్ళు చెప్తారంటారు. ఈవో గారు ఒక మాట చెప్తారు, చైర్మన్ గారు ఒక మాట చెప్తారు, ఎమ్మెల్యేలు ఒక మాట చెప్తారు. ఎవరి మాటలు నమ్మాలి ప్రజలు? అధికారికంగా వాళ్ళ అధికారులు ఇచ్చినటువంటి డేటా ప్రకారమే ఈరోజు గోవులు మరణించాయని చెప్పి ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారు లేదంటారు, చైర్మన్ గారు లేదంటారు. ఎవరి మాటల్లో నిజాయితీ ఉందనుకోవాలి? రైట్. కరుణాకర్ రెడ్డి గారు రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, ఏంటి తిరుపతి వివాదం సమసిపోయినట్టేనా? కరుణాకర్ రెడ్డి గారు స్టిల్ వాంట్స్ టు ఎలిసిట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దట్? ఏదో ఒకటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి, వైసీపీ అయితే ఒక టార్గెట్ పెట్టుకుంది, తిరుపతి చుట్టూనే రాజకీయం చేయాలి, ఆ ధర్మం పట్ల, విశ్వాసం పట్ల, మత సంప్రదాయాల పట్ల ఎటువంటి నమ్మకాలు లోగడలేని ఒక వ్యక్తి ఇవాళ దాన్ని రచ్చ చేయటం ఏంటని చెప్పేసి కూటమి నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. సరే, ఆయన క్రైస్తవుడా, క్రైస్తవ సంప్రదాయంలో ఇంట్లో పెళ్ళిళ్ళు, వేడుకలు జరిగాయి, అవన్నీ అప్రస్తుతం. కానీ నిజంగా ఏమన్నా తిరుపతిని ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా, తిరుపతిని అడ్డం పెట్టుకొని ఏమన్నా వైసీపీ లబ్ధి పొందాలని చూస్తుందా? వాసుదేవన్ గారు, వైసీపీ పార్టీ గత 10 మాసాలుగా చూస్తున్నాం మనం వాళ్ళ వ్యవహారం. వాళ్ళ ప్రభుత్వం కోల్పోయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏడుపు మొహం పెట్టేసుకుని ఏ రకంగా అసలు నన్ను ఎలా ఓడిస్తారు అని ఒకటి ఏదో రకంగా అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేసి ఒక విష ప్రచారం, వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, విష ప్రచారం చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన మొదటి మాసంలోనే అదిగో అన్ని హత్యలు, 60 హత్యలు జరిగిపోయి, 70 హత్యలు జరిగిపోయి అని చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ వరకు వెళ్ళారు. తీరా పేర్లు చెప్పాయా అంటే తుర్రని పారిపోయారు. ఇక్కడ ఏదో అశాంతి ఉంది, ఇక్కడ ఏదో శాంతి భద్రతల సమస్య, ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పే ప్రయత్నం అక్కడ ఫెయిల్ అయ్యారు. 2 మత ఘర్షణలు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఏ రకంగా ఆయనకి ఏ రకమైన ప్రమాదం జరిగింది అని అంటే, ఈ బ్యాచ్ దిగిపోయి వైసీపీ పార్టీ నేతలు మేము బైబుల్ పక్కన పెడితే చంపేస్తాం, పొడిచేస్తాం అని చెప్పేసి ఆ యొక్క వైసీపీ లీడర్లు రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేసి రాష్ట్రంలో అశాంతి చేయించే ప్రయత్నం, క్రైస్తవులు లేకపోతే అన్య క్రైస్తవుల మధ్య ఘర్షణ చూపించే ప్రయత్నం చేశారు. అది బూమరాంగ్ అయింది. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన మొన్న ఏమన్నారు,
ఏదైతే అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానంకి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని జీవో 30311 ఎప్పటి నుంచి ఉందో గత 40 ఏళ్ళగా ఉంది. జీవో కూడా ఉంది. సదా ఆ ఆచారం ఎప్పటి నుంచో ఒక శతాబ్ద కాలంగా ఉంది. దాన్ని మేము వస్తే ఆ జీవో తొలగించేస్తాం, అది ఏంటి జీవో, అది ఏంటి పద్ధతి అని చెప్పేసి హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి నిబంధనలు కూడా నేను తొలగించేస్తాను, ఇష్టం చేస్తానని చెప్పేసి వ్యక్తి అంటే ఏంటి, హిందూ ఆలయాలపై హిందూ దేవుళ్ళపై నమ్మకం, విశ్వాసం, వాళ్ళ యొక్క సదాచారాలపై ఒక విధానాలపై నమ్మకం లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈ రోజు మళ్ళీ ఇంకో హిందువులు రెచ్చగొట్టే విధంగా గోవులు 33 మాసాలలో అంటే 90 రోజులు 100కు పైగా చనిపోయినాయి పట్టించుకోవటం లేదని చెప్పి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసి హిందువుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఏది వాళ్ళ యొక్క ప్రభుత్వంలో 250 పైచిలకు ఆలయాలపై దాడులు చేసి విధ్వంసం చేసి విగ్రహాలు ధ్వంసం చేసి నిన్న లిస్టు చూసారండి, గోశాల మేనేజర్ ఇచ్చిన లిస్టు రవికిరణ్ గారు గోశాల మేనేజరు ఒక్కొక్క నెలలో ఎన్నెన్ని గోవులు చనిపోయినాయని లిస్ట్ ఇచ్చారు. దాన్ని మీరు డినై చేయలేరు. ఆయన ఇచ్చాడు ఒక్కొక్క నెలలో, ఒక నెల 15, ఇంకో నెల 20 అట్లా ఇచ్చారు. అది వైసీపీ వాళ్ళు రాసిన లిస్ట్ అయితే కాదు. ఒక్క నిమిషం అండి, వైసీపీ వాళ్ళు రాసిన లిస్ట్ అయితే కాదు. గోశాల మేనేజర్ని వైసీపీ నియమించలేదు, వైసీపీ డబ్బులు ఇవ్వట్లేదు, దానికి టీటీడీ నుంచే డబ్బులు తీసుకుంటున్నారు, ఆయన జీతం తీసుకుంటున్నారు. మరి ఆ లిస్ట్ అబద్ధం అంటారా? అండ్ ఇంకోటి నిన్న టీటీడీ చైర్మన్ అది కూడా ఆ బయట కూడా మీరు చూద్దరు, ఆయన ఏమన్నారు, ఇళ్లలో మనుషులు పోతేనే దిక్కు లేదు, గోవుల గురించి మాడతారని. ఎందుకంటే అంత నిర్లిప్తంగా ఉదాసీనంగా, అంతకుముందు కూడా అదే క్షమాపణలు చెప్పినంత మాత్రం వెనక్కి వస్తారా? ఇప్పుడు మీకు యూ నీడ్ టు హ్యావ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ అక్కడ ఆ చైర్లో కూర్చున్న ఆయన కొంచెం బాధ్యతగా మాట్లాడాలి కదా. ఇంట్లో మనుషులు పోతేనే దిక్కు లేదు, ఆ బయట చూడండి ఒకసారి, మీరే చూడండి. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి, వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతూ ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? సో అదండి, సో దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల. ఇంకా మనకి చాలా ఉన్నాయి. ఈ కొండ మీద బిజినెస్కి సంబంధించిన 1650 కోట్ల రూపాయల టెండర్లో కరుణాకర్ రెడ్డి గారు నొక్కేసిన దాని మీద మాట్లాడాలి, కానీ ఇవన్నీ మనకు అప్రస్తుతం అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని ఆలయాలపై దాడి చేస్తే ఏ ఒక్కరోజు భూముల కరుణాకర్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళు హోంమంత్రి కానీ బయటకు వచ్చి ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి ఎందుకు ఇలా జరుగుతుంది, జరగకూడదు అని చెప్పి అడిగిన కాన్సెప్ట్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏడుస్తున్నారు, జీతాలు ఎలా వచ్చేస్తాయని చెప్పి ఏడుస్తున్నాడు ఆయన. గ్రామాల్లో ఆగండి, మీరు చెప్పారు కదా మీ టర్మ్ లో, సురేష్ గారు మీ టర్మ్ లో చెప్పారు కదా, ఆగండి. మీరు ఇప్పుడు గోవుల మరణాలపైన మీ వివరణ చెప్పకండి. అంతేగాని మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో హిందూ ధర్మం అంటే సంబంధం ఇదే. ప్రతిదానికి ఆగండి, మాకే ఇచ్చేసేయండి అధికారం తిరిగి. మీరు ఎందుకు మాకు ఇచ్చేసేయండి, మీ ప్రభుత్వం చేత కదని చెప్పి మళ్ళీ మాకు ఇచ్చేయండి, మేమే చేసి చూపిస్తాం. ఇప్పుడు మీరు గెలిచారు కదా, మీది ప్రభుత్వం కదా, మీరు చేసే పనులు చెప్పండి. పసుపులేటి సురేష్ గారు, పోలీసులు మీ మాట వింటారు, ఒక ముఖ్యమంత్రి పదవి తప్పించి అన్ని శాఖల్లోనూ మీ ప్రమేయం ఉంది, మీరు చెప్పినట్టే నడుస్తుంది.